న్యాయమైన డిమాండ్లు పరిష్కరించడం రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సమ్మె చేస్తున్న తమపై ఎస్మా ప్రయోగించి బెదిరించడం దారుణమని ఏపీ అంగన్వాడీ హెల్పర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఐక్య కార్యాచరణ సమితి నాయకురాలు పి పద్మ మండిపడ్డారు. విజయవాడ బాలోత్సవ భవన్లో ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నెల 17 నుంచి అంగన్వాడీల సంఘం ఐక్య కార్యాచరణ సమితి ముఖ్య నాయకులు కలిసి విజయవాడ ధర్నా చౌక్లో నిరాహార దీక్ష చేస్తామన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. లేకపోతే ఓసోస్ మనకెందుకు దావోస్ అంటూ ఈసారి కూడా WEFకి జగన్ దొమ్మ. రాష్ట్రం నుంచి ప్రతినిధి బృందం వెళ్ళలేదు. 5 ఏళ్లలో హాజరైంది ఒక్కసారి, అప్పుడు కూడా విదేశీ పెట్టుబడులు రాలేదు. పరిశ్రమలు వస్తే మనకేంటి, రాకపోతే మనకేంటి, పెట్టుబడిదారులు వస్తే ఏంటి, పోతే ఏంటి, రాష్ట్రం ఏమైపోతే మనకేంటి, ఏదో ఒకటి చేసి మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తే మరో 5 ఏళ్ల పాటు కడుపులో చల్ల కదలకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ సీఎంగా కొనసాగచ్చు. సంక్రాంతి వంటి సందర్భాల్లోనూ అడుగు బయట పెట్టకుండా ఇంటి పెరట్లోనే భారీ సెట్టింగ్లు వేయించుకుని పండుగలు చేసేసుకోవచ్చు. అసలే చలికాలం, ఇప్పుడు దావోసులు గీవోసులు అంటే కుదిరే పనే కాదు. అయినా 3 నెలల్లో ఎన్నికలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మనకెందుకులే ఆ దావోసులు, అవి ఇలాగే ఉంది మన ముఖ్యమంత్రి జగన్ తీరు అంటూ వీళ్ళ అడ్డకోలు కారు కోతలతో కూడినటువంటి వార్తలు రాసుకొచ్చేశారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఏం చేయాలి, సంక్రాంతి పండుగ రోజున రోడ్ల మీద ఎగిరి గంతులేసి నాటకాలు ఆడాలా? చంద్రబాబు నాయుడు కనుక ఆ ఒక్కరోజు నారావారిపల్లెలో ఉంటారు. నారావారిపల్లెలో ఏం సాధిస్తారు అక్కడ? మేము మా పుట్టింటి దగ్గర ఉన్నాం అన్నట్టు. మిగతా వాళ్ళందరూ ఎవరి పండుగ వాళ్ళిళ్లలో కాకుండా పక్క ఊరికి వెళ్ళి చేసి వస్తున్నారా ఏంటి? ఎవరిళ్లలో వాళ్ళు చేసుకోకుండా. ఇంకొకటి, ఇక్కడ దావోస్కి చంద్రబాబు 5 ఏళ్లలో దావోస్ నుంచి ఏం పెట్టుబడులు పట్టుకొచ్చారు? ఏమీ లేదు. ప్రతిసారి వెళ్ళి దావోస్ అంటే ఎట్లాంటిదంటే మన రియల్ ఎస్టేట్ కార్యక్రమాలు నిర్వహించేటటువంటివి ఉంటాయి కదా, ఎగ్జిబిషన్స్, అక్కడికి వెళ్ళి మన స్టాల్ పెట్టుకున్నట్టు ఉంటుంది. చివరికి క్రింద అప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళినప్పుడు ఎవడు ఇక్కడి నుంచి అదానీలే అక్కడికి వచ్చి కూర్చొని సంతకాలు పెట్టడం, ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళే అక్కడ కూర్చొని సంతకాలు పెట్టడం. అంతకుమించి విదేశీ పెట్టుబడులకు అక్కడి నుంచి ఏమైనా వస్తుందంటే నథింగ్. ఇప్పుడు రేపొద్దున రేవంత్ రెడ్డి అక్కడ కూర్చుంటాడు, కాసేపు కథ నడుస్తుంది. ఇంతకుముందు కేసీఆర్, కేటీఆర్ విదేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు దావోస్తో పెట్టుబడులు వచ్చేస్తాయనే భ్రమ ఎప్పుడో తొలగిపోయింది. మన రాష్ట్రంలో మనం పెట్టుకునేటువంటి కార్యక్రమానికి విదేశాలలో వచ్చినప్పుడు మాత్రమే నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అంతే, దావోస్కి వెళ్ళినప్పుడు ఏం రాలేదు పెట్టుబడులు. చివరికి ఇక్కడ తన పెట్టుబడులు సదస్సు పెట్టినప్పుడు మాత్రమే సాధ్యమైంది. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పెట్టుబడులు పెట్టినప్పుడు మాత్రమే సాధ్యమైంది. వాటిని లైమ్ లైట్లోకి తెచ్చుకుంటే సరిపోతుంది. ఇంకోటి, అంబానీలు, అదానీలు మన దేశంలో వాళ్ళ పెట్టుబడులే విదేశాల్లో పెడుతున్నారు. వాడెవడో ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెట్టేస్తాడు అనేటువంటిది ఆల్రెడీ వీటితో పాటు టైఅప్ అయి పెడుతున్నారు వాళ్ళు. అయ్యి అదానీలు, అంబానీలే చూసుకుంటుంటారు. కాకపోతే దావోస్ అనేటువంటి ఎగ్జిబిషన్కి వెళ్ళలేదు అని బాధపడిపోతుంది. దావోస్ అనేది చంద్రబాబు నాయుడు ఆడేటటువంటి డ్రామాకిను వాటికి తగ్గట్టుగా ఇక్కడ లేదనేటువంటి ఫీలింగ్ని ఇక్కడ ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తారు. బాబు టైంలోనూ ఏం సాధ్యం లేదు, ఇప్పుడు ఏముండదు. హైదరాబాద్ లాంటి కాన్సెప్టులు, లేకపోతే ఇక్కడ అమరావతి లాంటి కాన్సెప్ట్